ఇదిగో చూశారు కదా, ఇదే నేను మొట్టమొదటగా 15 సంవత్సరాల క్రితం ప్రమోషన్తో పక్క జిల్లా నుంచి ఈ జిల్లాకు వచ్చాను. ఈ జిల్లాకు వచ్చే ముందు ఈ స్కూలు పేరు ఒక కాగితం మీద చూశాను. అదే నాకు ఇచ్చిన ఆర్డర్ కాగితం మీద. ఎక్కడ ఉంటుందో ఏంటో, అసలు ఈ ఊరు ఏంటో అనుకున్నాను. నాకు అసలు తెలియదు కాబట్టి. కానీ రోడ్డు పాయింట్ అదిగో రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది. స్కూల్ కూడా ఇలా ఉండేది కదా అప్పట్లోని. ఇదంతా కూడా పెద్ద పెద్ద నీటి గుంటల్లాగా ఉండేది. చెరువుల్లాగా చిన్న చిన్న చెరువుల్లాగా ఉంటూ ఉండేది. నీళ్లు నిండిపోయి ఉంటూ ఉండేది. పిచ్చి మొక్కలతోటి పందులు అవి తిరుగుతూ ఉండేవి. ఇప్పుడు చూడండి, పిల్లలంతా కూడా ఇంత పెద్ద గ్రౌండ్, ఇంత పెద్ద స్కూలు, ఇంత పెద్ద స్కూలు. అలాగే ఈ స్కూల్లోని 3500 పైబడి స్టూడెంట్స్ ఉన్నారు. అది ఇప్పుడు నేటి పరిస్థితి. ఒకప్పుడైతే అంతమంది లేరు, చాలా తక్కువ మంది, 1500 మంది అంతమంది పిల్లలు ఉండేరు. నేను వచ్చిన కొత్తలో 15 సంవత్సరాల క్రితం మాట. అప్పుడు ఈ స్కూలు అలా 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 అంచెలంచెలుగా కూడా అభివృద్ధి చెంది ఇప్పుడు ఈ రూపును సంతరించుకుంది. ఇలా బిల్డింగులు ఇవన్నీ ఇన్ని వసతులు ఇంత బాగా ఉండేదే కాదు. ఇవంతా కూడా చాలా గుంటలుగా ఉండేది. అప్పుడు రహదారి కూడా స్కూల్ నుంచి రావడానికి దారి కూడా ఇలా ఉండేది కాదు. ఆ చివర ఎక్కడో చిన్న దారి ఉండేది. ఆ తర్వాత 2010లో నేను వచ్చిన తర్వాత రాజబాబు సార్ అని చెప్పేసి హెచ్ఎం గారు కొత్తగా వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత స్కూల్ చాలా డెవలప్మెంట్ చేశారు. ఆయన మనసావాచ అంటూ స్కూలు కోసమే పరితపించేవారు. స్కూలు కోసమే ఎప్పుడూ కూడా ఆలోచించేవారు. అలా ఆలోచిస్తూ ఉండగానే ఆయన అదృష్టం, లేకపోతే పిల్లల అదృష్టం, లేకపోతే ఉపాధ్యాయుల అదృష్టం ఏమో తెలియదు, కానీ అనేక మంది దాతలు ముందుకు వచ్చారు స్కూలు డెవలప్మెంట్ కోసం. అలాంటి దాతల్లో చెప్పుకోవలసిన మొట్టమొదటి వ్యక్తి టిఎస్ఆర్ ప్రసాద్ సార్. ఆయన ఈ పాఠశాలలో అడుగుపెట్టిన తర్వాత పాఠశాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఆయన చాలా పెద్ద వాళ్ళు, ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి పెద్ద వాళ్ళని, వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈ స్కూల్కి చాలా డెవలప్మెంట్స్ కల్పించారు. పిల్లలకి ప్రోత్సాహకాలు అందించడంలో ఆయన యొక్క పాత్ర మరి అంతా ఎంత కాదు. ఆ తర్వాత అప్పటి నుంచి 2010 నుంచి కూడా మొన్న నేను రిటైర్ అయిపోయాను 2025 నేను రిటైర్మెంట్ అయిన వరకు కూడా ఉపాధ్యాయులు పేరు నా ఒక్కళ్ళ పేరని కాదు, అందరు కూడా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసి ఈ స్కూల్ని చాలా మంచి పేరు, అంటే 2 రాష్ట్రాలలో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో కూడా మంచి పేరు వచ్చేటట్టుగా చేశారు. అంత పెద్ద స్కూల్ ఇది. స్కూల్ కాదు, ఇందులో చెప్పాను కదా 3500కు పైగా ఉన్న స్టూడెంట్స్, అలాగే 100కు పైగా ఉన్న ఉపాధ్యాయులు, మరి ఆఫీస్ స్టాఫ్, వీళ్ళంతా కూడా ఇంతమంది ఏ స్కూల్లో ఎక్కడ ఉండరు మన 2 రాష్ట్రాల్లో కూడా. అంత పెద్ద స్కూలు. ఈ స్కూల్లో అడుగుపెట్టడం, ఈ స్కూల్లో నేను ఉపాధ్యాయునిగా జాయిన్ అవ్వడం నాకు నిజంగా చాలా అదృష్టంగానే భావిస్తాను. ఇక్కడి నుంచి నా చేతుల మీదుగా ఇంచుమించు ఒక 15 బ్యాచ్లు వెళ్ళినట్టే చెప్పాలి, 10th బ్యాచ్లు వెళ్ళినట్టే చెప్పాలి. ఇదే స్కూల్లో ఉంటుండగా నాకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు వచ్చింది, అలాగే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఇదే స్కూల్కి వచ్చి ఇదే ప్రాంగణంలో ఆయన యొక్క బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభలో నేను కూడా పాల్గొన్నాను. అప్పుడు అంటే ఆ సమయంలో నేను కూడా ఉన్నాను. ఆయన ఇక చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే నేను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకున్నాను. ఆ రోజు నేను ఈ పాఠశాల కోసం ఏం అడిగానో, ఆయన ఏమి ఇస్తానన్నారో అవన్నీ కూడా ఆయన మాటల వీడియోని నా దగ్గర ఉంది. అది ఇంకో రోజు ఎప్పుడైనా నేను పోస్ట్ చేస్తాను. అది ఇదే స్కూల్లో ఉంటుండగానే నేను అనేక కార్యక్రమాలు స్టూడెంట్స్ కోసం చేసేదాన్ని. అలాగే నాకు స్వతహాగా ఇష్టమైన కథలు, కవితలు, పాటలు, ఇవన్నీ కార్యక్రమాలు. ఆ విధంగా కవితలు
చాలా పబ్లిష్ అవ్వడం జరిగింది. అలాగే అనేకమైన కవితలకు సంబంధించి అనేకమైన పురస్కారాలు కూడా నేను పొందడం జరిగింది. అలాగే కవిత్వంలోనే నాకు డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా నేను ఈ పాఠశాలలో అడుగు పెట్టడం వల్లే జరిగిందనేసి నేను అనుకుంటాను. నా అదృష్టం ఈ పాఠశాలతోటే మొదలైంది అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు ఎలిమెంటరీ స్కూల్లో పనిచేశాను. 15 అంటే 2010కి ముందు అంతా కూడా మొత్తం ఒక 18 సంవత్సరాలు అంతా చేశాను. ఆ తర్వాత 2010లో నాకు ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇదే స్కూల్లో నేను కాలు పెట్టి సుమారు అంటే అన్ని సంవత్సరాలు 14 సంవత్సరాల నుంచి మించి చేశాను. అది ఇదే స్కూల్లో ప్రమోషన్తో వచ్చి ఇదే స్కూల్లో రిటైర్ అయ్యాను. అది గొప్ప. నేను ఎంతమంది 100 మంది ఉపాధ్యాయుల చేతుల మీదుగా నేను చాలా గ్రాండ్గా అన్నమాట. అప్పుడు నా రిటైర్మెంట్ సమయంలో ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా గ్రాండ్గా మర్చిపోలేని విధంగా నాకు సన్మానం చేసి పంపించారు. అప్పుడు చాలా ఏడ్చుకొని బాధపడుతూ వెళ్ళాను. ఎందుకంటే స్కూలుతో నాకున్న అనుబంధం ఈ స్కూల్తోనే కాదు, స్కూల్స్తో చిన్నప్పుడు 6వ సంవత్సరంలో స్కూల్లో అడుగుపెట్టాను. మళ్ళీ 60 సంవత్సరాలు నిండే వరకు కూడా స్కూల్కి వెళ్తూనే ఉన్నాను. అదే తెల్లవారు వెళ్ళడం, అదే సాయంత్రం వరకు స్కూల్లో ఉండడం, అదే స్కూల్లో నుంచి సాయంత్రం ఇంటికి రావడం. ఇది నాకు ఈ స్కూల్తో ఉన్న అనుబంధం.